ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. హిందూ క్యాలెండర్లో ఉన్న మాసాలలో ఒక్కో మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రోజున శ్రేష్టంగా పేర్కొంటారు. శ్రావణ మాసంలో శుక్రవారాన్ని, శనివారాన్ని, అలాగే కార్తీక మాసంలో సోమవారాన్ని అలాగే పరిగణిస్తారు. ఇక ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తుండటంతో కార్తీక మాసం పద్ధతులకు, కార్తీక సోమవారాలకు సంబంధించి చాలా విషయాలు అందరూ తెలుసుకొని వాటిని ఆచరిస్తున్నారు. ఈ క్రమంలోనే కోటి సోమవారానికి చాలా ప్రాముఖ్యత ఏర్పడింది. అసలు కోటి సోమవారం ఎప్పుడు, దీని విశిష్టత ఏంటి, కోటి సోమవారం రోజున చేయాల్సిన పనులు ఏమిటి తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి. కార్తీక మాసంలో శివ ఆరాధనకు ఉన్న విశిష్టత గురించి మనందరికీ తెలిసిందే. ఈ మాసంలో సోమవారాలు ప్రత్యేకమైన పూజలకు అంకితం చేయబడ్డాయి. అలా కార్తీక మాసంలో జరుపుకునే కోటి సోమవారం విశేషమే. ఈ కోటి సోమవారాల్లో చేసే పూజలు, వ్రతాలు కోటి రేట్ల ఫలితాన్ని అందిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ పవిత్ర రోజున నది స్నానం, దానం, ఉపవాసం చేయడం వల్ల కోటి పుణ్యం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజున భక్తులు శివకేశవుల అనుగ్రహం కోసం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. కోటి సోమవారం పూజ ద్వారా మనకు శాంతి, ఆనందం లభిస్తుందని నమ్మకం. స్కంద పురాణం ప్రకారం కార్తీక మాసంలోని సోమవారంలో సప్తమి తిథి, శ్రవణ నక్షత్రం కలిసిన రోజున కోటి సోమవారంగా పిలుస్తారు. ఈ మాసంలో శివుని పూజ చేయడం అత్యంత పుణ్యకార్యంగా భావించబడుతుంది. అరుదుగా ఈ మాసంలో సోమవారం రావడంతో పాటు సప్తమి తిథి, శ్రవణ నక్షత్రం కూడా కలిస్తే ఆ రోజున మరింత పవిత్రంగా పరిగణిస్తారు. ఈ రోజున ఉదయం నది స్నానం చేయడం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈరోజు నదులు, చెరువుల్లో స్నానం చేయడం శ్రేష్టం. ఎందుకంటే కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు నదుల్లోని నివసిస్తారని నమ్మకం. కోటి సోమవారాల్లో ఉపవాసం చేయడం విశిష్టత ఫలితాన్ని ఇస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ఈరోజు ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనానంతరం ఉపవాసాన్ని విరమించడం ద్వారా పాపాలు తొలగిపోతాయని నమ్మకం. 2025 సంవత్సరంలో అక్టోబర్ 29వ తేదీన బుధవారం రోజున సాయంత్రం 5:20 మనకి శ్రవణ నక్షత్రం అనేది ప్రారంభమై, అంటే అక్టోబర్ 30వ తేదీన గురువారం రోజు సాయంత్రం 6:33 మనకి శ్రవణ నక్షత్రం ముగుస్తుంది. అయితే సూర్యోదయానికి సమయానికి శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి రోజుని కోటి సోమవారం జరుపుకుంటాం. ఈ 2025 సంవత్సరంలో సోమవారం ఎప్పుడు జరుపుకోవాలి అంటే గనుక అక్టోబర్ 30వ తేదీన గురువారం రోజున కోటి సోమవారం జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. కార్తీక మాసం అంటే పవిత్రమైన మాసం. ఈ కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. కోటి సోమవారంలో చేసే పూజలకు కోట్ల రేట్ల పుణ్యఫలాలు లభిస్తాయి. కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రంతో కలిసి రోజున కోటి సోమవారాలు వస్తాయి. పవిత్రమైన రోజున కోటి సోమవారాలు ప్రతి సోమవారం రోజున రాదు. ఈ కార్తీక మాసంలో ఏ రోజున శ్రవణ నక్షత్రం ఉంటే ఆ రోజున కోటి సోమవారం పర్వదినంగా పరిగణించబడుతుంది. ఈ సంవత్సరం అక్టోబర్ 30వ తేదీన గురువారం రోజున కోటి సోమవారం వచ్చింది. అత్యంత పరమ పవిత్రమైన రోజు పరమశివుని పూజ చేసి ఎంతో పుణ్యం పొందవచ్చు. కోటి సోమవారం ఇంట్లో పూజ ఎలా చేయాలో తెలుసుకోండి. కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన రోజు కోటి సోమవారం. ఈ కోటి సోమవారం రోజు ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. ఈ రోజున ఇంట్లో పూజ చేయండి చాలు, ఆ పరమేశ్వరుడు ఆశీర్వాదాలు తప్పకుండా లభిస్తాయి. స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి చాలా శుభ్రంగా ఇంట్లో పూజ చేయాలి. ఇంటి ద్వారం దగ్గర పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసుకుని పూజ గదిని శుభ్రం చేయాలి. అలా చేసి ఇంట్లో శివ పూజను ప్రారంభించాలి. అది కోటి సోమవారంగా పరిగణించబడుతుంది. ఈ కోటి సోమవారం నాడు శివునికి ఇష్టమైన పూలతో పూజ చేస్తే అఖండ రాజయోగం లభిస్తుందని చెప్తున్నారు. గన్నేరు పూలు, జిల్లేడు పూలు లేకపోయినా జాజి పూలతో శివునికి పూజ చేస్తే కోరికలు త్వరగా నెరవేరుతాయని చెప్పబడింది. ముఖ్యంగా ఈ కోటి సోమవారం నాడు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పిండి ప్రమిదలను మాత్రమే ఉపయోగించాలి. బియ్యం పిండితో ప్రమిదలు తయారు చేసి వాటిలో ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయాలి. పిండి ప్రమిదలు ఎలా తయారు చేయాలి అంటే బియ్యపు పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకొని అందులో కొన్ని పాలు పోసుకొని 2 ప్రమిదలు తయారు చేసుకోవాలి. ఈ ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి పూజ గదిలో ఉంచి శివ పార్వతుల పటం మీద పెట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు పూజ ప్రారంభించే ముందు
పూజ గదిలో కొన్ని అక్షింతలను పెట్టుకోవాలి. పూజలో నైవేద్యంగా అరటి పండ్లు లేదా బెల్లం ముక్కను నివేదించండి. చివరిగా శివపార్వతులకు హారతినిచ్చి ధూపం సమర్పిస్తే 3 ప్రదక్షిణాలు చేసి అక్షింతలు తలపైన వేసుకుని శివపార్వతులకు నమస్కారం చేసుకోండి. ఈరోజు చేసే దీపారాధన, నది స్నానం మరియు ఉపవాసాలు చేస్తే 1,000,000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి సోమవారం నాడు మహిళలు ఉపవాసం చేస్తే 1,000,000 సోమవారాలు ఉపవాసం చేసినట్టే. ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివుడి దర్శనం చేసి శివాలయంలో దీపారాధన చేయండి. ఈ 1,000,000 సోమవారం నాడు పరమేశ్వరుడు 3,000,000 దేవతలతో కలిసి శివాలయంలో ఉంటాడట. కాబట్టి ఇంతటి పవిత్రమైన 1,000,000 సోమవారం నాడు ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి దీపారాధన చేయండి. ముఖ్యంగా 365 వత్తులు దీపాలు వెలిగించడం వల్ల సంవత్సరం అంతా దీపాలు వెలిగించిన పుణ్యం కలుగుతుంది. శివాలయంలో గోపురం వద్ద కనిపించే ధ్వజస్తంభం దగ్గర కూడా దీపారాధన చేయాలి. అలాగే దేవాలయాల్లో రావి చెట్టు దగ్గర కానీ ఉసిరి చెట్టు దగ్గర కానీ దీపారాధన చేయవచ్చు. గుడిలో దీపం వెలిగించడం కుదరని వారు ఇంట్లో పూజ మందిరంలో కానీ తులసి కోట దగ్గర కానీ దీపారాధన చేసుకోవచ్చు. ఈ 1,000,000 సోమవారం నాడు శివాలయంలో విభూది పెట్టుకుంటే ఆ పరమశివుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. శివాలయంలో అడుగు పెట్టగానే శివుని ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు. కాబట్టి 1,000,000 సోమవారం నాడు నంది కొమ్ముల మధ్య నుండి ఆ పరమేశ్వరుని దర్శించుకున్న వారికి జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది. అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరాలంటే 1,000,000 సోమవారం నాడు శివుని వాహనమైన నంది చెవుల్లో మన కోరికలను చెప్పుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం. అలాగే 1,000,000 సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి ఓం నమః శివాయ అన్న మంత్రాన్ని 21 సార్లు జపిస్తే 1,000,000 జన్మల పుణ్యం లభిస్తుంది. ఈ 1,000,000 సోమవారం నాడు ఎవరైతే శివాలయానికి వెళ్తారో అలాంటి వారి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ పరమేశ్వరుడు వరం ప్రసాదిస్తాడు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ 1,000,000 సోమవారం నాడు శివుడికి అభిషేకం చేస్తే అనంతకోటి పుణ్య ఫలితాలు లభిస్తాయి. ఆవు పాలతో శివుడికి అభిషేకం చేస్తే మీకున్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి. తేనెతో అభిషేకం చేస్తే మీ ఇంటికి ఉన్న దరిద్రం తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. బిల్వ పత్రాలతో అభిషేకం చేస్తే ఆ పరమేశ్వరుడు సంతోషించి మీ జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. మీరు ఏదైనా ఇల్లు కట్టాలనుకున్నా లేదా ఒక భూమి కొనాలన్నా గరికను నీటిలో వేసి ఆ నీటితో అభిషేకిస్తే మీ సొంత ఇంటి కల త్వరగా నెరవేరుతుంది. త్వరలోనే భూములు కొనే అవకాశం ఉంటుంది. గన్నేరు పూలను నీటిలో వేసి ఆ నీటితో శివునికి అభిషేకం చేస్తే మీ ఆస్తుపాస్తులన్నీ రెట్టింపు అయి త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. ఆవు నెయ్యితో శివునికి అభిషేకం చేస్తే 7 తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది. పసుపు నీటితో అభిషేకం చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. కుంకుమ నీళ్ళతో అభిషేకం చేస్తే స్త్రీలు దీర్ఘ సుమంగళి ప్రాప్తి సిద్ధిస్తుంది. భర్త సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది. అలాగే 1,000,000 సోమవారం నాడు ఒక చిన్న శివలింగాన్ని మీ పూజ గదిలో పెట్టుకుంటే ఆ పరమేశ్వరుడు మీ ఇంట్లో ఉన్నట్టే. ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవాలంటే శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలు పాటించాలి. ఇంట్లో ఉండే శివలింగం బొటన వేలంత మాత్రమే ఉండాలి. ముఖ్యంగా లింగ రూపంలో ఉన్న శివలింగానికి కుంకుమ బొట్లు పెట్టకూడదు. శివలింగానికి కేవలం గంధం మాత్రమే సమర్పించాలి. శివుని ఆలయానికి వెళ్ళి పంచామృతాలతో అభిషేకం చేసి బిల్వపత్రాలు, తుమ్మి పూలతో శివుడికి అర్చన చేయాలి. దీపారాధన చేసేందుకు నువ్వుల నూనెతో మట్టి ప్రమిదను ఉపయోగించాలి. అలాగే ఈ రోజున సాయంకాలం శ్రీమన్నారాయణుని ఆలయానికి వెళ్ళి తులసి దళాలను సమర్పించి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. సాల గ్రామాలను శ్రీ మహావిష్ణువు స్వరూపంగా పూజించడం ఈరోజు అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. సాల గ్రామాలను పూజించి సద్బ్రాహ్మణులకు దానం చేయడం వల్ల అఖండ పుణ్యాన్ని పొందవచ్చని శాస్త్రం వచనం. కార్తీక మాసంలో వనభోజనానికి ఉన్న ప్రాధాన్యత విపరీతమైనది. ముఖ్యంగా 1,000,000 సోమవారం రోజు ఉసిరి చెట్ల కింద శివకేశవులను పూజించి కుటుంబ సభ్యులు, స్నేహితులు వనభోజనాన్ని ఆచరించడం సత్ఫలితాన్ని ఇస్తుంది. 1,000,000 సోమవారం రోజున శ్రీ సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించడం వలన అఖండ ఐశ్వర్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున మనసుతో ఈ వ్రతం చేయడం వల్ల జీవితంలో శ్రేయస్సు చేకూరుతుంది. కార్తీక మాసంలో 1,000,000 సోమవారం వ్రతానికి భక్తి
ఆచరించి శివకేశవుల అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు పొందుదాం. ఓం నమః శివాయ. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.